గ్రంథం 36వ అధ్యాయము 33వ వచనము మనం చదువుకుందాం. చూడండి. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును, దేవుడు వస్తున్నాడు అని పశువులకు కూడా తెలిసిపోద్ది, పశువులకు కూడా తెలుపుతాడంట ఆయన. మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు పశువేగా అని ఎన్నిక చేయం, లెక్క చేయం. కొంతమందిని పశువుతో పోల్చి తిడతాం. పశువు అంటే మనకి లెక్క లేకపోవచ్చు, కానీ దేవుడు పశువులకు కూడా ఆయన రాకను తెలియబరుస్తాడంట. అంటే పశువు దేవుని దృష్టిలో విలువైనదే అని మనం భావించాలి. కాబట్టి ఈ పశువులో ఉన్న ప్రత్యేకతలో మనం చెప్పుకుందాము. మొదటిగా, అలనాడు ఇజ్రాయేలీల ప్రజలకు ఫిలిస్తీన్లకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఈ యుద్ధాలు జరుగుతున్న తరుణములో ఫిలిస్తీన్ల చేతిలో ఇజ్రాయేలీలు కుప్పగూలిపోతారు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలో 4,000 మంది హతులయ్యారంట. యుద్ధ భూమిలో 4,000 మంది ఇజ్రాయేలీల ప్రజలు శత్రువుల చేతిలో హతులైపోయారు, చచ్చిపోయారు, కుప్పకూలిపోయారు, ఓటమి ఎదురైపోయింది. అందరూ ఏడుస్తూ ఉన్నారు. అందరికి బాధ. మరి యుద్ధంలో ఓడిపోయిన చచ్చిపోయారంటే మనం వాళ్ళోళ్ళు బాధే. కనుక వీళ్ళు ఏం చేశారంటే, మనం ఫిలిస్తీన్ల చేతిలో, శత్రువుల చేతిలో ఓడిపోవటానికి వీల్లేదు, మనకి విజయం రావాలి. కాబట్టి మనం ఈసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఊరకెళ్ళొద్దు, దేవుడు మన దగ్గర ఉంచిన నిబంధన మందసాన్ని తీసుకుని వెళదాం యుద్ధానికని. నిబంధన మందసాన్ని కూడా యుద్ధానికి తీసుకుని వెళతారు. నిబంధన మందసం అంటే అలనాడు దేవుడు ఇజ్రాయేలీల ప్రజలకు ఆయనకు ఒక నిబంధనగా నిబంధన మందసాన్ని చేయమంటాడు. అందులో అహరోను చిగురించిన కర్ర, మన్నాగల పాత్ర, 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. నేను మీ మధ్య ఉంటాను అంటానికి ఆ నిబంధన మందసమును చేయమంటాడు దేవుడు. కాబట్టి ఇది తీసుకొని వెళితే యుద్ధంలో మాకు విజయం వస్తుందని ఆలోచించారు ఆ రోజుల్లో వాళ్ళు. అంటే వస్తువులను తీసుకొని వెళితే యుద్ధంలో మాకు విజయం వస్తుందని ఆలోచించారు, కానీ దేవుడి మాట వింటే యుద్ధంలో విజయం వస్తుందని ఆలోచించాల వాళ్ళు. అర్థమైందా? ఈ కాలంలో కూడా చాలామంది బైబిల్ వస్తువుకు విలువిస్తారు, కానీ బైబిల్లో ఉన్న దేవుని వాక్యానికి విలువివ్వరు. చాలామంది విగ్రహము అనగా యేసయ్య విగ్రహానికి, పటానికి, శిలువకు, వస్తువుకు ప్రాధాన్యతనిస్తారు, కానీ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అన్నదానికి ప్రాధాన్యతను ఇవ్వరు. వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే. వస్తువు ఉంటే మా దగ్గర విజయం వస్తుందని వస్తువుని తీసుకుని యుద్ధానికి వెళ్ళారు. ఈ యుద్ధంలో కూడా ఈసారి కూడా ఓడిపోయారు. ఓడిపోవటమే కాదు, అక్కడ ఏం జరిగిందంట లేఖనములో 5వ అధ్యాయము 1వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ నుండి, మందసం కూడా పట్టబడదా? ఫిలిస్తీన్లు నిబంధన మందసమును పట్టుకొని ఎక్కడికి తీసుకొచ్చారు? ఎబెనేజర్ నుండి అష్డోదునకు తీసుకుని వచ్చారు. యుద్ధం జరిగింది ఎబెనేజరు, అక్కడ పట్టుకున్నారు, తీసుకుని వచ్చి అష్డోదులో ఉంచారు నిబంధన మందసాన్ని. దేవుడు ఇజ్రాయేలీల ప్రజలు మాట వినకుండా ఈ వస్తువులను దగ్గర పెట్టుకొని మాకు దేవుడు తోడుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు, కాబట్టి వాళ్ళకి బుద్ధి రావటానికి యుద్ధంలో ఓటమి ఎదురైంది. మనం కూడా అంతే, వస్తువులకు కాదు దేవుడికి ఇవ్వాలి ప్రాధాన్యత.
కానీ ఈ ఫిలిస్తీన్లు నిబంధన మందసాన్ని పట్టుకొని వెళ్ళేసరికి వాళ్ళ దేవుని కూడా పట్టుకున్నాము, వాళ్ళ దేవుడు కూడా మా చేతిలో ఓడిపోయిండో, వాళ్ళ దేవుడికి శక్తి లేదని విర్రవీగి గర్వంతో ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేశారంటే, నా ప్రజలంటే నా మాట వినలేదు కాబట్టి యుద్ధంలో ఓటమి ఎదురైంది, మీరు మీ దగ్గర కూడా నేను సులకన అయిపోయానరా అని అష్డోదు వారిని ఏం చేశాడు అక్కడ. ఇప్పుడు చూడండి 6వ వచనం. యెహోవా హస్తం అష్డోదు వారి మీద భారముగా నుండెను. అష్డోదు వారిని గడ్డల రోగముతో మొత్తి చాలు. అష్డోదుకి నిబంధన మందసం తీసుకుని వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఏ ఊరు, ఏ పట్టణం అదే? అష్డోద్ అనే పట్టణానికి నిబంధన మందసాన్ని తీసుకొచ్చినప్పుడు అష్డోద్ వారికి ఏమైంది? రోగం చూసుకో. ఈ రోజుల్లో నరుడికి వచ్చే రోగాలు చాలా ఉన్నాయి. ఎన్నో రోగాలు నరుని వేధిస్తూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు నరుని వేధిస్తూ ఉన్నాయి, ఎన్నో మానసిక ఇబ్బందులు నరుని వేధిస్తూ ఉన్నాయి. ఎందుకు వచ్చిందో నరుడికి అర్థం కావడల్లా, తెలియటల్లా. వీళ్ళు దేవుని మీద అతిశయించుకొని దేవుణ్ణి ఓడించావని ఆ నిబంధన మందసాన్ని తీసుకుని అష్డోద్ దగ్గర పట్టణంలోకి తెచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళకి కష్టం, శ్రమ, వేదన, రోగం వచ్చింది. వామ్మో, నిబంధన మనసు ఇక్కడ ఉంటే మనందరూ అయిపోతాం లేరా నాయనో, ఇది వద్దు అన్న ఉద్దేశంతో మొదటి సమూయేలు గ్రంథం 5:9 వారు అష్డోదు నుండి గాదునకు ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి చాలు. హల్లెలూయా. రెండవదిగా ఎక్కడికి తీసుకెళ్లారంట? అష్డోద్ నుండి గాతు పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడేం జరిగింది? అక్కడ కూడా రోగాలు వచ్చినాయా? అక్కడ కూడా గడ్డల రోగం వచ్చిందా? అక్కడ కూడా వేదన మొదలైంది, అక్కడ కూడా కేకలు మొదలైనయా? చూడు, ఇప్పుడు ఎన్ని పట్టణాలు? 2 పట్టణాలలో ఉన్న ప్రజలకు రోగాల భయం, ప్రాణ భయం పట్టుకుంది. వామ్మో, ఇక లాభం లేదు, ఇది మన దగ్గర ఉంటే మనం అయిపోతామని 10వ వచనంలో వాళ్ళు ఏం చేశారు? వారు దేవుని మందసమును మళ్ళీ ఎక్కడికి పంపించారు? ఏంది ఇన్ని పట్టణాలకు షిఫ్ట్ అవుతుంది నిబంధన మందసం? ఎక్కడికి పోయినా ధ్వంసమేనంట. వాళ్ళు గాతు నుండి ఎక్కడికి? ఎక్రోనికి పంపించేసరికి 12వ వచనంలో అక్కడ కూడా ఏమైంది? చావక మిగిలి ఉన్న వారు గడ్డల రోగం చేత మొత్తబడిరి. ఆ పట్టణస్తుల కేకలు ఎక్రోనోళ్ళ కూడా పట్టుకుందమ్మ రోగం, గడ్డల రోగం. ఇప్పుడు 3 పట్టణాలు రోగాలతో, మరణపు కేకలతో అల్లాడిపోతున్నాయి. అది ఏంటి? ఒక చిన్న పల్లెటూరు కాదు, పట్టణం మొత్తానికి 3 పట్టణాలకి రోగాల భయం పట్టుకుంది, ప్రాణ భయం పట్టుకుంది. అరుస్తుంటే ఆకాశానికి కేకలు వినపడుతున్నాయి, రక్షించేవాడు ఎవరో లేరు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి తమను తాము రక్షించుకోవాలి అంటే ఎవరి వల్ల కావడల్లా, ఎవరు ఈ పరిస్థితి నుంచి రక్షించలేరు. కనుక ఆ ఫిలిస్తీన్ల సర్దారులు 5 ఏమిట్రా నాయన, యుద్ధంలో గెలిచామని అనుకుని నిబంధన మందసం తెస్తే ఏంద్రా ఈ రోగాలు ఏంది, కేకలేంది, ఏం చేయాలి మనం అని అక్కడ ఉన్న యాజకులను, శకునగాండ్రను పిలిచి ఈ పట్టణాలు బాగుపడాలి అంటే, ఈ రోగం పోవాలంటే ఏం చేయాలి అని అడిగారు. అడిగేసరికి ఇప్పుడు వాళ్ళు చెబుతున్న సలహా ఏమిటో 1 పాయింట్లుగా రాసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనంలో ఏం సలహా ఇచ్చారు వాళ్ళు? కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి చాలు. ఇప్పుడు
నిబంధన మందసం మన దగ్గర ఉంటే మనకి ఈ పరిస్థితి సంభవించింది నాయన, దీన్ని అర్జెంటుగా ఆ దేశానికి పంపించేసేయండి, స్వస్థలానికి పంపించేసేయండి. వద్దు, మన పట్టణంలో ఈ నిబంధన మందసం వద్దు. మరి పంపించేయాలి అంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఏం చేశారంట? మొదటిగా 7 ఏం చేశారు? తర్వాత పాడి ఆవులను, ఎలాంటి? కాడిమోయని పాడి ఆవులు. పాడి ఆవులు అంటే వయసా ముసలయా? పాడావు అంటే పిల్ల తల్లులు. అర్థమైందా? ఇప్పుడు ఈ 3 పట్టణాల మీద ఉన్న రోగాలు పోవాలి అంటే 2 పాడావులు కావాలా? అది కాడి మోయాలి. అయ్యి ఎడ్ల బండి తీసుకొచ్చి ఆ ఎడ్ల బండి మీద ఆ నిబంధన మందసం పెట్టి పాడి ఆవులను తీసుకొని వచ్చి దాని మీద ఈ కాడి మోపాల. మొదటిగా అర్థమైందా? ఎక్కడైనా ఎద్దు కాడి మోస్తుంది, ఎద్దు కాడిని బరుచుద్ది. మరి పాడి ఆవుని తీసుకొచ్చిండేంటివి? పాడి ఆవి కాడి మోసుద్దా? మోయదో. లేఖనం ఏమైనా సెలవిస్తూ ఉంటుంది, నరుడు కాడికి అలవాటు పడడం ఈ రోజుల్లో. అర్థమైందా? ఇప్పుడు మన ఇళ్లలో ఉన్న సమస్యలు, మన ఇళ్లలో ఉన్న రోగాలు, మన వాళ్ళు రక్షించబడకపోవటానికి, దేవుడు ఉగ్రత మన మీద, కుటుంబాల మీద, పట్టణాల మీద రగిలిపోవటానికి కారణం ఉంది, అవిధేయత ఉంది. ఈ అవిధేయత ఈ అనారోగ్యాలకు కారణం, ఈ బలహీనతలకు కారణం, ఈ రోగాలకు కారణం, ఈ తిరుగుబాటుకు కారణం, మరణపు కేకలకు కారణం. కాబట్టి దీని నుండి అనగా ఆ పట్టణాలను, ఆ కుటుంబాలను రక్షించాలి అంటే యవన దశలో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కాడి మోయటానికి రావాలి, తెగించటానికి రావాలి. అర్థమైందా? హల్లెలూయా. నరుడు ఏ కాలంలో కాడి మోయటం మంచిది అంటుంది లేఖనం. చూడండి విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున, ఏ కాలాన కాడి మోయాలి? ఆ పాడావులు ఏ వయసు? ఇప్పుడు వయసేనా? దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రతి కుటుంబాలలో, చాలా కుటుంబాలు యవనస్తులు ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న రోగాలనైనా, నగరంలో ఉన్న బలహీనతలైనా, దేవుని ఉగ్రతనైనా, శాపాన్నైనా తీసివేయాలి అంటే యవ్వనులు ముందుకు రావాలి, కాడి మోయటానికి రావాలి, ఆ తెగింపుకు రావాలి, ఆ రోషానికి రావాలి, ఆ వ్యర్థమైన వదిలిపెట్టి రావాలి, నేనున్నానన్న బయటికి రావాలి. అర్థమైందా? కాడి మోయటానికి రావాలి అంటే భరించటానికి రావాలి. చాలామంది ఈ రోజుల్లో చాలా భరిస్తూ ఉంటారు. ఎండను భరిస్తారు, మంచును భరిస్తారు, చలిని భరిస్తారు, వర్షాన్ని భరిస్తారు. అన్నీ భరిస్తారు. కానీ నా కుటుంబం రక్షించబడాలంటే నేను ముందుకొస్తా అనేవాళ్ళు రావాలి. నేను భక్తి చేస్తా, నేను తెగిస్తా, నేను ఉపాసాలు ఉంటా, నేను కడుపు మార్చుకుంటా, యవనేచ్ఛలను వదిలిపెడతా, వ్యర్థమైన వదిలిపెడతా, నేనున్నాను అనేమో వాళ్ళు ముందుకు రావాలి. యవనస్తులు ఆవులు చూడట్టొచ్చినాయి ముందుకి. ఎన్నడూ కాడికి అలవాటు పడని అయ్యి, కానీ ఇప్పుడు వచ్చినాయి. మేము కాడి మోస్తాం అంటున్నాయి. 3 పట్టణాల నిమిత్తం మేము మోస్తాం అని వచ్చినాయి. మనం కూడా అంతే. మనంతటకు మనం కేర్ తీసుకోవాలా, భయం చూపాలా, విధేయత చూపాలా, ఆ తెగింపులోకి రావాలా. అంతేగాని విచ్చలవిడితనానికి మనం అలవాటు పడితే, నాకెవరు చెప్పేదని అనుకుంటా ఉంటే, నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను అంటే, దేవుడు ఏమంటా ఉన్నాడో, నీవు మోయాల్సింది కాడి ఈ వయసులో, భరించాల్సింది ఈ వయసులో, తట్టుకోవాల్సింది ఈ వయసులో, తెగించాల్సింది ఈ వయసులో, నడవాల్సింది ఈ వయసులో. ఈ వయసులో ఇది చేయాల్సింది పోయి ఇంకేదో చేస్తూ ఉంటే ఉపయోగం ఏంటి? అర్థమైందా? ఇప్పుడు భరించే వయసు ఇది, తెగించే వయసు ఇది. ఆ పాడి ఆవులాగా ముందుకు రావాలి ఈ రోజుల్లో ఉన్న యవ్వనస్తులు. ఆ పాడి ఆవులకున్న తెగింపు రావాలి. కాడి మోయటం అంటే ఇష్టానుసారమైన జీవితం గడపటం కుదరదేక.
దేవుని కాడి కిందకి రావాలి అంటే ఆ పట్టణం మీద ఉన్న మరణపు కేకల రోగాల భారాన్ని తరిమి కుట్టే భారం భరించాలి. ఇక ఏం చేస్తే పోద్ది, నేను వస్తాను ఇక దాన్ని తరిమి కొట్టేటట్లుగా భక్తి చేస్తాను అనేటట్టు రావాలి మనం కూడా. అర్థమైందా? అర్థమైందా? అందుకే యవనస్తులు కావాలి దేవుడి పరిచర్కి, యవనస్తులు రావాలి, యవనస్తులు తెగించాలి, యవనస్తులు వాళ్ళు ఇది సాధ్యం. మొదట అవి కాడికి మోయని కాడికి అలవాటు పడ్డాయి. మనం కూడా చేయాలి. 2 అదే వచనం చదువు. కాడి మోయని ఆ పాడి ఆవులు రెండింటిని తోలి తెచ్చి బండికి కట్టి, దూడలను ఏం చేయాలి? పాడావులు కదా, తల్లి కాడి మోస్తుంటే, తల్లి వెళుతుంటే పిల్ల ఏం చేస్తుంది? తట్టుకుంటుందా? అసలు తల్లి పిల్లల్ని వదులుద్దా? చూడు, ఇప్పుడు తెగించాలి. తెగించాలి. ఇప్పుడు దేన్ని తెగించాలో తెలుసా? బంధాలను పక్కన పెట్టాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు, దేవుణ్ణే ఎక్కువ ప్రేమించాలి. ఈ సమయంలో కుటుంబ బంధాలను, భార్యాభర్తల బంధాలను, పిల్లల బంధాలు అను, స్నేహితుల బంధాలను, డబ్బు బంధం అను, ఆ బంధం ఈ బంధం అను పెనవేసుకుని పోతే పట్టణంలో ఇంటిలో ఉన్న రోగం శాపం పోదు. చాలామంది ప్రార్థనని దేవుని ఎక్కువ ప్రేమించరు. దేన్ని ఎక్కువ ప్రేమిస్తారు? ఇంట్లో బంధాలను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, స్నేహాలను ఎక్కువ ప్రేమిస్తాం, పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. ఆ పిల్లలే ప్రాణం, ఆ పిల్లలే సర్వస్వం. దేవుణ్ణైనా దూరం పెడతారు కానీ వాళ్ళని కాసేపు ఆగండి భక్తి చేస్తా అని బెటరు. ఏం చేస్తానే, పక్కన పెట్టే సమయం వచ్చిందే. ప్రేమ దేవుని వైపు తిరగాల, దేవుని పని వైపు తిరగాల, దేవుని వైపు ఆసక్తి పెట్టాలా, అవి వదిలి ఉండగలిగే కెపాసిటీకి రావాలా. లేఖనం ఏమంటుందో చూడండి అక్కడ. మొదటి సమూయేలు గ్రంథము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనా తల్లిలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుణ్ణైనను కుమార్తెనైనను. ఇప్పుడు ఆవులు చేస్తుంది ఏంటి? దేవుని పని నిమిత్తం బంధాలు ఏం చేస్తుందే చూసావు? వదులుకున్నావా? కాసేపు ఒక గంట పక్కన పెట్టామా, ఒక అరగంట పక్కన పెట్టామా, లేకపోతే ఒక రోజు పక్కన పెట్టామా? సొంత పనులైనా కుటుంబ బంధాలైనా సమస్తం దేవుని కొరకు కాసేపు అట్లా పక్కన పెట్టామా? మనం నోరు లేని పశువులు ఈ సమయం రాగానే పట్టణస్థుల క్షేమం నిమిత్తం వాళ్ళని రక్షించటానికి బంధాలను పక్కన పెడుతున్నాయి. బంధాలను కాసేపు దూరం పెడతా ఉన్నాయి. పిల్ల అరుస్తూ ఉంటుంది, పిల్ల కేకలు పెడతా ఉంటుంది, దూడలంతా కేకలు పెడతా ఉంటాయి. కేకలు పెట్టినా వాటినంట ఇంట్లో పెట్టేసేయండి అన్నారు వాళ్ళు. ఈ పశువుల మీద చూడు ఎలాంటి భారం పడ్డదో. మీ పిల్లలు కేకలేస్తే అయినా నువ్వు తట్టుకోవాలి. ఆ ప్రేమను కాస్త నువ్వు పక్కన పెట్టాలి. ఈ తెగింపు ఉంటేనే కుటుంబంలో శాపం పోద్ది. ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు ఆలోచించు. దేవుడి కన్నా ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు. అది డబ్బైనా, వస్త్రాలైనా, చదువైనా, జాబ్ అయినా, ఇంకేదైనా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించొద్దు. ఒకవేళ ప్రేమిస్తే ఈ ఆవులు పక్కన పెట్టినట్టుగా పక్కన పెట్టే ఆయన్ని ప్రేమించటం, ఆయన పనిని ప్రేమించటం నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. అర్థమైందా? రెండవదిగా ఏం పక్కన పెట్టాయి? ఇవి బంధాలను పక్కన పెట్టాయి. పక్కన పెట్టకపోతే కుదరదు అమ్మా. ఇప్పుడు ఆదివారం వచ్చింది, కాస్త పనులు పక్కన పెట్టి మందిరానికి దగ్గరకు వస్తారు పెందలాడే. చూడు,
ఆదివారం వస్తుంది కాస్త వంటలు పక్కన పెట్టి పెందలాడ. ఏ పక్కన పెట్టలేకపోతే ఇక బంధాలను ఏం పక్కన పెడతాం మనం? ఆ? కొంతమంది ఏమంటారు, నా ప్రాణం నా స్నేహితుడి మీద ఆధారపడింది, ఆ? నా పిల్లలంటే నాకు ప్రాణం, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను. ఎన్నిసార్లు స్నేహితుడి మీద మమకారంతో, పిల్లల మీద మమకారంతో, బంధువుల మీద మమకారంతో అవి వదలలేక ప్రార్థన ఆపుకున్నాం, ప్రార్థన పక్కన పెట్టును, ఏసైన పక్కన పెట్టును ఎన్నిసార్లు. ఉం? మరి ఏం చేస్తానే, ఒక నోరు లేని దేవుని పని నిమిత్తము బంధాలను పక్కన పెట్టే. వాటికి మాత్రం ప్రేమ ఉండదా? వాటికి మాత్రం బంధం ఉండదా? అవి మాత్రం ఎట్లా తెగిస్తే, తెగింపు లేకపోతే మన జీవితంలో కొన్నిసార్లు మనం తెగించం. అందుకని ఈ పశువుల ద్వారా దేవుడు మనకు నేర్పుతుండు పాఠం. పశువులు చూసుకో, పట్టణ క్షేమం నిమిత్తము, కుటుంబాల నిమిత్తము కొన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది, కొన్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఇకనైనా మనం ఏం చేయాలి? సమయం ఆసన్నమైనప్పుడు, భక్తిలో సన్నగిల్లుతున్నప్పుడు, దేవుని ఉగ్రత ఎక్కువ అవుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కొన్ని పక్కన పెట్టాలి. ప్రార్థన, వాక్య ధ్యానం ఎట్లా ఉంది మనకి? మన భక్తి ఎలా ఉన్నది? బంధాలతో పెనవేసుకుపోయి వాళ్ళు వస్తే నేను వస్తా, వీళ్ళు వస్తే నేను వస్తా, వాళ్ళు ఉంటే నేనుంటా, ఇలాంటి భక్తిని మనం కొనసాగిస్తున్నంతసేపు మనం బంధాలకి ముడిపడ్డాము అని అర్థం. రెండవదిగా, బంధాలను మొదట కాడిమోయనేవి అలవాటు పడ్డ యవన దశని దేవునికి సమర్పించుకున్నాయి. 2 బంధాలను పక్కన పెడుతున్నాయి. మూడోది ఏం చేసినాయి అంట? మూడోది ఏం చేసినాయి అంట? అవి 6, 7. ఎన్నయ్యే? 2 కాడిమోయని 2 ఆడాడ గలుస్తాయా? చెప్పరేంది? జడా గలుస్తాయా? కలవా? నిజమే. 2 పాడి ఆవులు, ఒకటి కాదు 2 ఇప్పుడు మోయాల అమ్మా. 2 అంటే ఇది దేనికి సూచనగా ఉన్నదో తెలుసా? ఐక్యత. చాలామంది ఐక్యతలోకి రావటానికి, సంఘంలో కలిసి ఉండటానికి, పరిశుద్ధులు సహవాసం చేయటానికి ఇష్టపడరు. లేఖనం ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానంటున్నాడు. ఐక్యతలోకి రావాలి నువ్వు. అప్పుడు అందరినీ కలుపుకోవాలా, ప్రార్థన పరులు ఏకం చేసుకోవాలా, భక్తి పరులు ఏకం చేసుకోవాలా. అంతేగాని నేను ఒక్కడనే ప్రార్థన చేసుకుంటా, నేను ఎవరితో మాట్లాడను, నాకెవరంటే గిట్టదనం అనుకో అమ్మా. ఒక పేట తాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒక పేట తాడు వెంటనే తెగిపోద్ది. సాతానుగాడు ఉఫ్ఫని ఊస్తాడు. సాతానుగాడు ఉఫ్ఫని ఊస్తాడు. ఒంటరిగా ఉంటే పడగొడతాడు, శోధిస్తాడు. అందుకనే మొదటేమో కాడి మోయినవి కాడికి అలవాటు పడ్డాయి, 2 బంధాలను పక్కన పెట్టాయి, 3 ఐక్యతలోనికి వచ్చినాయి. అక్క అరుసుకుంటే కుదరదులే కానీ ఇక రా, మందిరానికి రా, పట్టణం రోగాలు తల్లాడిపోతుంది, ఇంట్లో రక్షణ లేవు, కేకలు పెడతా ఉన్నారు, ఇక లాభం లేదు, దేవుని ఉగ్రత అధికమైపోయింది, ఇంక కొట్లాటలు అరుసుకోవటాలు ఎన్ని పక్కన పెడితే ఐక్యతలోనికి వద్దాం రా అని రావాలి. ఐక్యంగా ఉందాంరా, కలిసి దేవుడి పని చేద్దాంరా, కలిసి భక్తి చేద్దాంరా, ఇక నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ అనురాగాలతో ఉందాంరా. కలవకపోతే కుదరట్లేదు, విడిగా ఉంటే శోధన ఎక్కువైపోయింది. కలుసుకోవాలా, ఐక్యతలో ఉండాలా. ఒకళ్ళ మీద ఒకళ్ళు విభేదాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు షాడీలు చెప్పుకోవటాలు, కక్షలు కార్పణ్యాలతో ఉంటే సాతానుగాడు ఒక్కళ్ళు ఉన్నప్పుడు పట్టుకుంటాడు వెంటనే. ఆహా, గొర్రె ఒంటరికి దొరికిందిరా నాయన, ఫ్రై చేసుకుంటున్నాడు. అదే ఐక్యతగా ఉంటే అమ్మా, అసలు లేఖనం ఏమంటా ఉన్నదే? కీర్తనల గ్రంథం 133:1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. తర్వాత 3వ వచనం కింద చదువు. 3వ వచనం.
ఆ, ఆ. ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఏం ఉండాలని సెలవు ఇచ్చాడంట దేవుడు. అక్కడ ఏముంటుంది? ఐక్యత లేనంతసేపు, ఒకరికొకరికి విరోధాలు ఉండి ఎవరి దారిలో వాళ్ళు ఉన్నంతసేపు అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం లేదు అని అర్థం. అందుకే నరుడు ఈ రోజులు ఫలించట్లేదు. అమ్మా, అర్థమైందా? సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరము అంటున్నాడు దేవుడు. అక్కడ ఎవరైతే ఉంటారో ఐక్యతగా అక్కడ అక్కడ ఏముంటుందంట? ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఆశీర్వాదం ఉంటుందా? అంటే ఇప్పుడు మనం ఐక్యతలో లేవు అంటే ఏం కోల్పోతున్నాం? ఆశీర్వాదం కోల్పోతున్నాం, శాశ్వత జీవాన్ని కోల్పోతున్నాం. మనకు అర్థం కావట్లేదు. ఇదంతా సాతాను గడు మోసం చేస్తున్నాడు. ఇదంతా మాయ అన్నమాట, వాడు చేసే మాయ అన్నమాట. అందుకనే మనం ఏం చేయాలి అమ్మా? ఐక్యతలోనికి రావాలి, కలవాలి. ప్రార్థనలో కలవాలి, పరిచర్యలో కలవాలి, వంటల్లో కలవాలి, అన్నిట్లో కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలి. లేకపోతే కుదరదు. అందరు ఐక్యత కలిగితే ప్రార్థన చేస్తే అక్కడ సమాధానం ఉంటుంది. ఆ ప్రార్థనలో దేవుడు ఉంటాడు. అంతేగాని ఎవరంతటకు వాళ్ళు విడివిడిగా ఉంటున్నామంటే అక్కడ అమ్మ ఆశీర్వాదం అనేది ఉండదు. ఇప్పుడు ఈ ఆవులు చూడు ఐక్యతకు వచ్చినాయా? రెండంటే ఐక్యతకి వచ్చినాయిగా. ఎకనైనా మనం ఐక్యతలో ఉంటేనే అమ్మా రోగాల నుండి విడిపించేది. మొదటేమో కాడి మొయ్యని అడవాలు పడ్డాయి, రెండేమో బంధాలను పక్కన పెట్టే, మూడు ఐక్యతలోనికే. చూసావు ఆవుల ద్వారా దేవుడు ఏమి నేర్పుతుండో మనకి. 4 ఏమయ్యాయంటాయి? 6, 12. 2 కలిసి చెట్టబోతనే చక్కగా. అమ్మా, ఒకటి బ్యాలెన్స్ తప్పే నీతో నేను ఎందుకు నడుస్తా, నా ఇష్టం అని పోతే నిబంధన మనసు కింద పడుద్ది, వాటికి ఉంటుంది. అప్పుడు అర్థమైందా? ఐక్యతలోనికి వచ్చిన మనం ఎలా నడవాలి? చక్కగా నడవాలి, భక్తిలో చక్కగా నడవాలంటే మనల్ని ఎవరన్నా చూశారనుకో, మన వస్త్రధరణ, మన మాటలు, మన క్రియలు, మన చూపులు చక్కని మార్గంలో ఉన్నట్టు ఉండాలి. దేవుని బిడ్డలో భక్తి పరులు అనేటట్టు ఉండాలి. అర్థమైందా? ఈ లేనంత కాలము ఏ దేవుని మార్గంలో మనం ఎలా నడుస్తున్నాం అంటే వంకర టింకరగా నడుస్తున్నాము అని అర్థం. వంకరోడు అంటే అర్థమైంది. ఈ వారం మందిరానికి వస్తాను, నెక్స్ట్ వారం మందిరానికి రారు. ఎడు పోయిండో వాడు, ఎడు తిరిగిండో, ఏ అష్టాచమ్మలకు పోయిండో, ఏ పేకట్టకు పోయిండో, ఏ తాగుబోతనానికి పోయిండో, ఏ ముచ్చట్లకు పోయిండో. అమ్మా, అరే ఒక వారం చక్కగా నడిచావు కదరా, మరి 2వ వారం అడిగి పోయినవురా అంటే సీరియల్ పిలిచింది ఆగాను అంటాడు. మరి ఏం చేస్తావు చెప్పు? మరి స్నేహితులు వచ్చారు, సరదాగా అటు ఇటు తిరగటానికి వెళ్ళాను అంటాడు, లేదా ఫంక్షన్ అంటాడు. అంటే బాగా ప్రార్థన చేసేవాడు, చక్కగా ఉండేవాడు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాడంటే సాతానుగాడు వంకర మార్గానికి తీసుకుని వెళ్తాడు. వంకర మార్గంలో ఎప్పుడు ఉండకూడదు. ఇద్దరు కలిసినప్పుడు ఇక చక్కగా దేవుని మార్గంలో వాక్య ప్రకారం ఒకటే మార్గం, తిన్నని మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడు ఏం చెప్పాడు అదే ఐక్యతగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అలా నడుస్తున్నాం ఒకసారి ఆలోచించు. వీయే గనక ఒకటే లాక్కొని పోవాలంటే కుదురుద్దా? కాడిని ఒకటి గనక నేను నడవలేనులే, నీకు నాకు గిట్టతలే, నేను ఇంతతో ఆగిపోతున్నానంటే రెండోది కూడా ఆగాలి. ఇంకొకటేమో అసలు నేను నీతో నడవలే, ఇటు తిరుగుతా అంటే అదేం చేస్తుంది? బ్యాలెన్స్ తప్పినప్పుడు మందసం కింద పడుద్ది, వీటికి ఉంటుంది. అప్పుడు దేవుని భారము పరిచర్య నీ మీద పెట్టినప్పుడు నువ్వు చక్కగా నడవటం నేర్చుకోవాలి, జాగ్రత్తగా నడవటం నేర్చుకోవాలి. చూడు వాటి ద్వారా ఏం నేర్పుతున్నాడో దేవుడు. దేవుని మార్గం ఎలాంటిది అనుకున్నా ఇప్పుడు చేసి ఇంకా సేపటికి నాకు వద్దులే, నేను చేయనులే అని పోయేది కాదు. ఒకటే మార్గం, తిన్నని మార్గం, జాగ్రత్తగా నడిచే మార్గం, పరిశుద్ధమైన మార్గం. హోషేయ గ్రంథం 14:9. హోషేయ గ్రంథం 14:9. జ్ఞానులు
జ్ఞానులు ఈ సంగతులను వివేచింతురు, బుద్ధిమంతులు ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి. చక్కనివి అంటే అర్థం ఏందమ్మా? పౌడర్ పూసి తిలకం పెట్టే మా చక్కనోడు మా అబ్బాయి అంటావా? శుభ్రంగా మేకప్ వేసి పెదాలకు లిప్టిక్ వేసి దండలు మొత్తం చేసి మా అమ్మాయి చక్కంది అంటావా? చక్కదనం అంటే ఏం అర్థం కావట్లమ్మా. క్రిస్మస్ వచ్చింది, ఇక్కడ చూసుకో, ఇంట్లో 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 నగలో బయట నగలో అమ్మా, ఇక చూసుకో ఆ వస్త్రాలు. ఇదే చక్కదనం అంటే దేవుడు ఇది ఈ చక్కదనాన్ని మనకు నేర్పింది. యెహోవా మార్గంలో చక్కనివంటే వాక్యం వినేటప్పుడు అంట ఆమె ఎవరో, అట్లు చేయుడి, అట్లు చేయని ఎడల మనం యెహోవా దృష్టికి శాపగ్రస్తులు అవుతాం అనేసరికే ఏమప్పుడే నిద్రపోయి లేచింది. ఈ మాట వినపడదాంకే వినపడితేసరికి ఆమె ఇంటికి పోయి శుభ్రంగా అట్లు పిండి చేసి అట్లు చేస్తుంది. శుభ్రం పాస్టర్ గారిని కూడా పిలిచిందంట, నువ్వేగా అట్లు చేయమన్నది రా ఇంటికి అన్నదంట. నేనెప్పుడు చెప్పానమ్మా అంటే, నువ్వేగా చెప్పిన అట్లు చేయండి లేకపోతే శాపగ్రస్తులు అయ్యేసరికి నేను ఆ వంతున పిండి తెచ్చి అట్లు పోస్తుంది. నువ్వేంది మళ్ళీ నువ్వే కాదు వాళ్ళని కూడా అడుగుతున్నా, చెప్పినా చెప్పలేదా అంటున్నాను. వినాల్సింది మొత్తం వినకుండా చివరిలో ఒక మొక్కింటే ఇంతే ఉంటుంది. అమ్మా వాక్యం చెప్పి ఆ ప్రకారం చెయ్యకపోతే అన్నానమ్మా, ఈ అట్లు కాదు తల్లే అన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు మార్గం ఎలాంటిది అంటే లోకపరమైన చక్కదనము కాదో. ఎలాంటి చక్కదనం? పరిశుద్ధమైన మార్గం అంటే క్రియల్లో చక్కదనం కనపడాలా. ఆ పిల్లలు చూడు ఎలా మాట్లాడుతారో, ఆ కుటుంబం చూడు ఎంత భక్తిపరులుగా ఉంటారో, వాళ్ళ మర్యాద చూడు, వాళ్ళ ఆతిథ్యం చూడు, వాళ్ళు బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుల పిల్లలు దేవుని బిడ్డలో మాదిరిగా ఉంటారు. కోపపడరు, చెడు ప్రేరేపిస్తే పారు. చూడు దేవుని మార్గం అంటే ఇంత చక్కదనంగా ఉంటారా, ఇంత బాగా నడుస్తారా, ఇంత బాగా మాట్లాడతారా, ఎవరన్నా ఏదన్నా చెడు వైపు నడిపించినా రారా, ఇట్లుంటారా అనే తట్టు ఉండాలి. ఆయన మార్గములు చక్కనివే అంటున్నాడు దేవుడు. చక్కనమైన మార్గములు. పండగ వచ్చిండ్రను అనుకుంటే ఇక ఎవరి చక్కదనం వాళ్ళేనా? ఏం చక్కదనం అమ్మా, ముక్కును కూడా వదిలిపెట్టట్లేదా? పొడిసి వదిలిపెడుతున్నారు ముక్కు పుడకల్ని. చెప్పు, ముక్కును కూడా పొడిసి వదిలిపెడుతున్నారు. అన్నదా కూడా గజ్జలు వేసుకుని గల్ 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 దెయ్య లెక్క తిరిగినరు. నైటు గల్లు అంటుండే, పగులు గల్లు అంటుండే. దెయ్యమో మనిషి కూడా అర్థం కాకపోతుండే. దేవుని మార్గం ఎలాంటి చక్కదంటే శరీర అలంకరణలో చక్కదనం అనట్లేదు ఆయన, క్రియల్లో చక్కదనం కనపడాల. దేవుని బిడ్డలు మాదిరిగా ఆయనకు మాదిరి, ఆయనలో ఏ పాపం లేదు, నరులు కూడా అట్టుండాలి. నేను అడిగా, అరే పట్టీలు ఎందుకు పెట్టుకుంటున్నారా, ఉపయోగం ఏంది చెప్పండిరా, పెట్టుకోండి అన్న. ఎందుకు పెట్టుకుంటున్నారా అని అడిగా నేను, తీయమనలా. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. అరే దానివల్ల ఉపయోగం ఏంది చెప్పండిరా అన్న. ఏం లేదు. మరి ఎందుకు పెట్టుకుంటున్నారు? వెనకటోళ్ళు ఏం చేశారంటే పట్టీలు పెట్టుకుని గల్ గల్ అని తిరిగితే లక్ష్మి ఇంట్లో ఉంటున్నట్టు ఉంటుందిరా అని వాళ్ళు అట్ట చేశారు. వాళ్ళని ఆ రోగం మనకబ్బింది. కళకళగా ఉంటుంది ఆడపిల్ల ఇట్లా చేస్తేనని, అంతే. అందుకు కాదు దేవుడు మనల్ని పిలిచిందే. యెహోవా మార్గములు చక్కనివి అంటే మనం చూపించాల్సింది మన వస్త్రధరణలో కాదో. వాక్యం చెప్పు, పాటలు పాడు, నలుగురు దేవుని వైపు నడిపించు, పాపలో ఉన్నవాడిని దేవుని వైపు తీసుకొని రా. తాగుబోతుని మార్చు, తిరుగుబోతుని మార్చు, దొంగలు మార్చు, దోపిడీదారులు మార్చు, వ్యర్థమైన వాళ్ళు మార్చు, చక్కగా చెయ్యి. అది చక్కదనం. ఆడు మార్గంలో ఉన్నాడు అని అర్థం. ఇవన్నీ లేకపోతే ఎట్టా చెప్పు? అర్థమైందా? దేవుడు మనకు నేర్పే భక్తి లోకపరమైన అందచందాలు కానే కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసినాయే? ఏ మార్గంలో నడుస్తున్నాయే? దేవుని మార్గం. ఇంకా మధ్యలో ఎవరు అమ్మా, అక్కో ఈ ఆదివారం మందిరం వద్దులాడు పోదాంపా, శేనుగు పోదాంపా అంటే వంకర తిరిగే గాయే.
వద్దమ్మా అమ్మ, ఇది మందిరం టైం అమ్మ, ప్రార్థన టైం, అట్లా పోవమ్మ అనే టైప్ అనమాట. ఈ ఆవులు ఏ టైపుకి వచ్చినాయో అమ్మ, ఈ ఆవులు ప్రభువా నాతో మాట్లాడని ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి కూర్చున్నారంటమ్మా మందిరంలో. పొద్దున్నే వచ్చారు పాపం భక్తిపరుల్లాగా. ఆమంటే ఏమి గిట్టదు, ఏమంటే ఆమె గిట్టదు. పొద్దున్నే ఇద్దరు వచ్చారు. ఆమె కూర్చొని ప్రార్థన చేస్తుంది, ప్రభు ఈరోజు నాతో మాట్లాడని ప్రార్థన చేస్తుంది. ఏమో కూడా కన్నెత్తి చూసి ఏం చేస్తుంది ఏమని చూసి తెలిసరికి ఆమె ప్రార్థన చేస్తుందంట. ఏమో కూడా కళ్ళు మూసుకొని ప్రభు నాతో మాట్లాడు అంటుందంట. వినండి, ఇద్దరు ప్రార్థన చేశారు, ప్రభు నాతో మాట్లాడని. దైవజనుడు వాక్యం తీసుకున్నాడు, ఇక మాట్లాడుతుండు వాక్యం ద్వారా. ఎన్ని రోజులు 100కి 10 చొప్పున వడ్డీలు తిప్పుతో అన్నాడు. అనగానే ఎప్పుడు ఇంతే, నేనే దొరికాను వెనకే, నా గురించే చెబుతుడేకయ్యాను అల్లేసిపోతుందంట. ఇప్పుడేగా నాతో మాట్లాడని ప్రార్థన చేసిను, నాతో మాట్లాడని ప్రార్థన చేసింది ఇప్పుడేగా, మరి మాట్లాడిందిగా చక్కదిద్దుకోవాలిగా. పాస్టర్ గారి మీద కోపంతో లేచిపోతుందంట. చక్కని మార్గంలో నడువమ్మ, వంకర మార్గం వదిలిపెట్టంటే కాదు, నేను వంకర మార్గానికే పోతా. మరి మాట్లాడమని ఎందుకు ప్రార్థన చేసినవు అంటే ఆమె చేస్తుందిలే, నేను కూడా అంతే చేశా. హల్లెలూయా, అర్థమైందా? చక్కదనం దేవుని మార్గంలో కావాల్సింది పరిశుద్ధత. ఇది దేవుడు కోరుకునేది. భక్తిపరులు చూడు ఎట్టుంటారు, వాళ్ళ మాటలు దయగా ఉంటాయి. కోండ్లు పెట్టండ్రా అంటే ఇదిగో 7 నుంచి 7 పెడుతుండ్రమ్మా కోండ్లు అంట. కోండ్లు చెయ్యి కూడా ఏం చేస్తా అట్ట అయిపోయింది. ఈ గోరులు ఏమో దెయ్యం లెక్క ఇది ఇంతెత్తి పెంచుకుంటున్నారు ఆడపిల్లలు, దెయ్యం లెక్క. దానికి రోజు ఒక కలరు. అది జుట్టు దూకుండ్రా అంటే 36 అంకలు మెలకలు చేస్తాను. టైం మొత్తం ఆడే పోతుండే. రెడీ చేయండి అమ్మా ఆడపిల్లలు అంటే, పొద్దున్న చేస్తే సాయంత్రం మధ్యాహ్నం అయితే. ఎందుకంటే ఇన్ని పెట్టుకుంటే టైం మొత్తం వాటికే పోదు. బైబిల్ పొల్లు పోకుండా చదవాలి, అది భక్తి అట్టుండాలా. చూడకుండా 4 గ్రంథాలు చెప్పాలా. ఈ కాలంలో ఉన్న పిల్లలకు మరి లేవు. ఆవులు ఏం చేస్తున్నాయి? ఎన్నో పాయింట్ అదే 4వదిగా చక్కగా నడవటం నేర్చుకోవాలి. అంటే ఈ వారం వచ్చి నెక్స్ట్ వారం రాకూడదు, అంతేగా చక్కదనం అంటే. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.